అందరికీ నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మంచి వంట చేసి చూపించడానికి రాజుగారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏమంటే చూపిస్తున్నారు? ఈరోజు గోంగూరతో చేస్తున్నానండి. గోంగూర సోయా కర్రీ అండి. గోంగూర సోయా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోంగూర సోయా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, మిల్ మేకర్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, మెంతులు 1/2 టీ స్పూన్, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా గోంగూర కొంచెం ఉడికించుకుందాం మనం. అది మ్యాష్ చేసేస్తానండి, మన చాయిస్. ఆకుపలంగా అలాగే ఉండాలనుకుంటే అలా అయినా మనం చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ సరిపోతుంది. సో ఇది మూత పెట్టేసేద్దాం, ఫాస్ట్గా అవుతుంది. ఓకే. సో ఈలోగా ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాం. ఇది కచ్చపచ్చగా ఉంటుంది. ఓకే. కొద్దిగా జీలకర్ర, అలాగే గోంగూర మనకు పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అలాగే వెల్లుల్లి రెబ్బలండి. సో ఇదంతా కూడా రఫ్గా మనం మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చాపచ్చగా అయితే సరిపోతుంది. ఓకే. సో ఇలా మనకు సరిపోతుందండి. ఓకే. నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. కలర్ అంతా చేంజ్ అయిపోతుందండి, మనకు ఫాస్ట్గానే అయిపోతుంది ఇది. ఓకే. సో ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసేసి ఇది కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే రాజు గారు. ఓకే అండి, ఈ లోపల ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు తగ్గడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పుకుంటున్నాం కదా. ఈ చిట్కా కూడా సరికొత్తగా ఉంటుంది, ఉపయోగపడుతుంది. ప్రయత్నించండి. అదేంటి అంటే బాదాం పలుకుల్ని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అందులో కొద్దిగా తేనె కూడా యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 2-3 రోజులు కనుక చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు క్రమేపీ తగ్గుతాయి. ఒక మంచి చిట్కా చూసాం కదా. ఓకే అండి, ఇది చల్లారిపోయింది. సో దీన్ని మనం ఇందాక పచ్చిమిర్చి అంతా కూడా మిక్సీ పట్టాం కదండి. సో అదే జార్లో వేసేస్తే అంటే ఆ ఫ్లేవర్స్ కూడా దీంట్లో యాడ్ అయిపోతాయి. ప్రాబ్లం ఏం లేదు. వాటర్ అండి. ఓకే. సో అవి ఉడికించిన వాటర్ వాడుతుంది. ఓకే. సో ఇది మనకు సరిపోతుంది. పక్కన పెట్టేసుకుని పోపు పెట్టేసుకున్నాం. ఓకే. కొద్దిగా ఆయిల్, మెంతులు అండి. సో గోంగూరలో ఈ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి. ఓకే. మీల్ మేకర్ సోయా, కొద్దిగా గోరువెచ్చటి నీటిలో ఒక 2-3 నిమిషాలు మనం వదిలేస్తే అది వాటర్ అంతా పీల్చేసుకొని సాఫ్ట్గా అవుతుంది. తర్వాత వాటర్ మనం పిండేసి ఇది రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఓకే. సో అప్పుడు మనం గ్రేవీలో వేసినప్పుడు గ్రేవీ అంతా కూడా ఇది బాగా పీల్చేసుకుంటుందండి. వాటర్ ఎక్కువగా ఉంటే మనం చేసే కర్రీ కూడా వాటరీగా అవుతుంది కాబట్టి పిండేసుకోవాలి. ఓకే. సో ఇవి కాస్త వేగిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు. సో దీంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర.
సో ఇది వేగుతున్నప్పుడే దీంట్లోనే ఉప్పు, కారం, కొద్దిగా పసుపు అండి. ఓకే. అలాగే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్. సో పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసుకుంటాం కాబట్టి కొంచెం ఘాట్ ఎక్కువగా వస్తుంది. అవును. గోంగూర ముందుగా మనం బాయిల్ చేసాం కాబట్టి త్వరగా ఉడికిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. తొందరగానే ఈ ప్రాసెస్ అనేది కొంచెం మన ఇక్కడ ఫాస్ట్గా అవుతుందండి. ఇప్పుడు మనం మీల్ మేకర్ నానబెట్టేసుకున్నాం కదా, సో అది ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా జీలకర్ర పొడి అండి, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దామండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేద్దాం. ఓకే, డిష్ రెడీ. ఓకే. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో గోంగూర సోయా కర్రీ రెడీ అండి. ఓకే రాజు గారు, గోంగూర సోయా కర్రీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. గోంగూర సోయా కర్రీ తయారు చేసే విధానం. ముందుగా మిల్ మేకర్ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో గోంగూర వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి మెంతులు, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, గోంగూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన మిల్ మేకర్, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గోంగూర సోయా కర్రీ రెడీ. గోంగూర సోయా కర్రీ తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకే, స్మెల్ బాగా వస్తుంది. ఆ పేస్ట్ ఒకటి చేసాం కదా, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి. అవును, ఈ గోంగూర ఇలా పులుపు ఉన్న రెసిపీస్ నోరు ఊరిపోతుంది ముందే పేరు వినగానే. అవును, మిల్ మేకర్ కూడా బాగా పట్టేసింది. ఎస్ అండి. సో అందుకే లాస్ట్లో కొంచెం నేను వాటర్ యాడ్ చేశాను. సో అప్పుడు ఏంటంటే ఆ కొంచెం లిక్విడ్గా ఉంటే ఇదంతా కూడా బాగా ఫ్లేవర్స్ అని బాగా పీల్ చేసుకుంటుంది. కొంచెం లైట్ స్పైసీగా, పుల్లగా. అవును, అన్నంలోకి చాలా బాగుంటుంది అండ్ రోటీలో కూడా బాగుంటుంది. తీసుకోవచ్చు. అంటే మీల్ మేకర్ మనకు ఉంది కదా, దీంట్లో ఆ సోయాని అలా పట్టేసుకుని ఒక్కొక్కటి పెట్టేసుకుని రోటీలో అయినా హ్యాపీగా తినేసి. చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దోశలు క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ చిట్కా ట్రై చేసి చూడండి. దోశల కోసం బియ్యం, మినపప్పు నానబెట్టుకునేటప్పుడు 1 టీ స్పూన్ మెంతులు కూడా అందులో వేసి నానబెట్టుకుని పిండి రుబ్బుకుని దాంతో దోశలు వేసుకున్నట్లయితే దోశలు టేస్టీగా, క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. కిచెన్ క్వీన్ లో పోటీ పడడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళని పరిచయం చేసుకొని ఏ వంటలు చెబుతున్నారో కనుక్కుందాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? ప్రియాంక. ప్రియాంక గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్ అండి. ఏం చేస్తుంటారు? నేను హోటల్లో మేనేజర్. ఓ, హోటల్లో మేనేజరా? ఓకే. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? సాదియా. సాధ్య గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్ నుంచి. మీ ఇద్దరు ఫ్రెండ్సా? సిస్టర్స్. సిస్టర్సా మీ ఇద్దరు? అవునండి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఓకే, ఫస్ట్ మీరు వంట చేస్తున్నారు ప్రియాంక గారు? అవునండి. ఏం వంట చేస్తున్నారు? పెసరపప్పు లడ్డు చేస్తున్నాను. పెసరపప్పు లడ్డు చేస్తున్నారంట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసరపప్పు లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, తురిమిన బెల్లం 1 కప్పు, బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకులు 4. ముందుగా కొంచెం పెసరపప్పు వేయించి పెట్టుకున్నాను. వేయించుకోవాలా? కొంచెం గ్యాస్ ముట్టించుకొని ఓకే.
సో డ్రై రోస్ట్ చేసుకోవాలా? కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, అవును. కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. ఓకే, అయితే ఉడికించడం లాంటివి ఏమి ఉండదు? ఉడికించిన అవసరం లేదు, జస్ట్ ఫ్రై చేసుకుంటే చాలు. ఓకే, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది ఉంటుంది కదా, అది పోతుంది, కొంచెం బాగుంటుంది. ఈ బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంది ప్రియాంక గారు. థ్యాంక్స్ అండి. సో ఈ వంట ఎక్కడ చూసారండి? ఇది మా మదర్ చెప్పారండి. మీ మదర్ చెప్పారా? ఓకే. సో మీరిద్దరు ఒకే దగ్గర ఉంటారా? కొంచెం డిస్టెన్స్. కొంచెం డిస్టెన్స్లో దగ్గరలో ఉంటారా? ఓకే. మరి మీ అక్క వంటలు మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తుంటారా? రెగ్యులర్గా చేస్తూనే ఉంటుంది, స్పెషల్స్ అన్నీ చేస్తుంది. నేర్చుకుంటారా మీ అక్క దగ్గర నుంచి? చాలా నేర్చుకున్నా. అవునా? సో మీరు మీ మదర్ దగ్గర నుంచి నేర్చుకుంటారా, మీ ఓన్గా కూడా ట్రై చేస్తుంటారా? కొన్ని అలా కూడా అనుకోండి, ఎందుకంటే హోటల్ ఫీల్ కదా. అవును కదా, చెప్పారు. అవును. సో మీరు హోటల్లో మేనేజింగ్ చేస్తున్నారన్నారు కదా, మేనేజర్ అన్నారు కదా, మీరు హోటల్ మేనేజ్మెంట్ చేశారా? హోటల్ మేనేజ్మెంట్ చేశాను, కాకతీయ గ్రూప్ నుండి హోటల్ మేనేజ్మెంట్. అవునా? సో నాది కిచెన్ డిపార్ట్మెంట్ అయితే కాదు, నాది ఫ్రంట్ ఆఫీస్ అన్నమాట. ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. ఓకే. ఇది ఇప్పుడు కొంచెం లైట్ గా అయిపోయిందండి. ఓకే. ఇది తొందరగా దీంట్లో నుంచి తీసేసి ఒక బౌల్లో వేసుకోవడం బెటర్, ఎందుకంటే ఇది వేడిగా ఉంది కాబట్టి బ్లాకిష్. ఓకే 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 ఓకే. నేను ఇది మిక్సీ చేయాలి కాబట్టి ఆల్రెడీ మిక్సీ చేసే తీసుకొచ్చాను. ఓకే అండి. సో అది బెటర్ కదండి. ఇది వేసేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. ఇది నెయ్యి అండి, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. ఓకే. ఇప్పుడు నెయ్యి వేసేసాం కదా, కొంచెం ఈ పౌడర్ దీంట్లో వేసేసి వేయించుకుందాం. పెసరపప్పు ఆల్రెడీ వేయించారు కదా, పౌడర్ కూడా వేయించాలా? వేయిస్తే కొంచెం ఆ పచ్చిదైతే ఏదైతే స్మెల్ ఉంటుంది కదా, అది కొంచెం పోతుంది అనమాట, బాగుంటుంది. అయితే మనం ఇలా పెసరపప్పుని వేయించి పౌడర్ చేసే బదులు శనగపిండి వేసుకోవచ్చా? శనగపిండి వేసుకుంటే అంత టేస్ట్ రాదు, పప్పు అయితే అది మనం చేసుకుంది కొంచెం బాగుంటుంది. ఓకే. అది సో దీంట్లోనే ఇప్పుడు తరిగి పెట్టుకున్నాం ఆల్రెడీ బెల్లం, మనము ఈ తరిగిన బెల్లం వేసేసుకుందాం. ఓకే. సో ఆల్రెడీ తరిగి పెట్టిన బెల్లం ఉంది కదా, అది కూడా దీంట్లో వేసేసుకుంటే కొంచెం కరిగిపోతుంది అనమాట. ఓకే, బాగుంటుంది. నాకు మీరు పెసరపప్పు వేయించి పౌడర్ చేస్తే నాకు ఏం గుర్తొచ్చిందంటే, మినపప్పు మనం వేయించి పౌడర్ చేసి సున్నుండలు చేస్తాం కదా, అవునవును, అలా అనిపించింది. సున్నుండల్ టైప్ అనుకోండి, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ పెసరపప్పుతో. అవును. ఓకే. ఇది షుగర్ తో కూడా చేసుకోవచ్చు. ఓకే. షుగర్ తో కూడా చేసుకోవచ్చు. నేను పిండి ఇది చేసేటప్పుడు ఏంటంటే కొంచెం యాలకులు వేసాను. యాలకులు వేసారా? స్మెల్ వస్తే కొంచెం బాగుంటుంది. ఏంటి పౌడర్ చేసేటప్పుడు? పౌడర్ చేసేటప్పుడే యాలకులు వేసుకున్నాం అనమాట, బాగుంటుంది. కొంతమంది ఇష్టంగా తింటారు, ఆ స్మెల్ అంటే కొంచెం ఫ్లేవర్డ్ గా ఉంటుంది కదా. అవునవునవును. ఓకే. సో ఈ వంట, ఈ పెసరపప్పు లడ్డు ఎప్పుడైనా టేస్ట్ చేశారా మీరు? చాలాసార్లు చేస్తుంటారా? మీ పిల్లల కోసం చేసి పెడుతుంది ఈవినింగ్ స్నాక్స్ టైంలో. అవునా? అవును, పిల్లలకు కూడా చాలా మంచి రెసిపీ, మంచి ఫుడ్ ఇది కదా. అవును. సో మనం చల్లారేంత వరకు ఇది కొంచెం చల్లారితే బాగుంటుంది, చల్లారి వరకు వెయిట్ చేస్తే. ప్రియాంక గారు చెప్పండి. చల్లారిందా కొంచెం చూద్దాం. చల్లారిందండి. ఓకే, చల్లారిపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకో. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకున్నాం కదండి, చేతితో చిదిమేస్తే కొంచెం పౌడర్ అయిపోతుంది. చల్లారిపోయింది కాబట్టి ఎలాగో కొంచెం పౌడర్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ పౌడర్ అవ్వకపోతే ఒక్క రౌండ్ మిక్సీకి వేసేసుకుంటే టోటల్గా పౌడర్ అవుతుంది. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు వేస్తున్నారు? ఇప్పుడే వేసేస్తానండి. ఓకే. డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని బాదం వేసేసాను, కొంచెం కాజు, కిస్మిస్. డ్రై ఫ్రూట్స్ అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా, ఇష్టంగా తింటారు. టేస్టీగా కూడా ఉంటుంది. టేస్టీ, అది కొంచెం క్రంచీగా తగులుతుంది కదా. అవును. ఇందులోకి మనకి కావాల్సినంత నెయ్యి, అంటే ఉండలు కట్టాలి కదా, అవును, దానికి తగినట్టుగా కొంచెం పోసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా చేసి నెయ్యి వేసి లడ్డూలో చేసుకోవడం అనమాట. అవునండి. ఓకే, చాలా ఈజీగానే ఉంది ఇది కూడా. సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ వంట? లేదండి, తను చేసి ఇస్తుంది మా పిల్లలకు కూడా. అవునా? సో మీరు ట్రై చేయలేదా ఇలా? లేదు. ఎలాంటి వంటలు చేయడం అంటే ఇష్టం మీకు? పిల్లలు ఉన్నారు కాబట్టి స్నాక్స్, నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం. నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తుంటారు? మా పాపకి బాగా ఇష్టం, నాన్ వెజ్ ఎక్కువ తింటుంది. ఓకే.
సో నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా చేస్తాను. ఇలాంటివి మాత్రం అక్కకి వదిలేస్తారు. హెల్దీ ఫుడ్ అంతా అక్క సెక్షన్. ఓకే ఓకే, హెల్దీ ఫుడ్ అంతా మీరు చేస్తారా? అవునండి. ఓకే. సో మీ చెల్లి కూడా మీకు వేరే డిషెస్ అన్ని చేసిస్తుంటారా? తను నాన్ వెజ్ బాగా చేస్తుంది కాబట్టి మాకు కావాలి అన్నప్పుడు నాన్ వెజ్. ఓకే. పెసరపప్పు లడ్డు రెడీ. గుమగుమలాడుతుంది. పెసరపప్పు లడ్డు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? పెసరపప్పు లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో పెసరపప్పు వేసి వేయించాలి. చల్లారాక యాలకుల పొడి వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి పెసరపప్పు పొడి, తురిమిన బెల్లం వేసి బాగా కలిపి కాస్త చల్లారాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, పెసరపప్పు లడ్డు రెడీ. రాజుగారు, పెసరపప్పు లడ్డు టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. ఓకే. బాగుంది. కొంచెం కమ్మకమ్మగా నెయ్యితో చేశారు కదా బాగా. ఎస్, బాగా వచ్చాయండి. మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా తగులుతూ ఆ బెల్లం ఫ్లేవర్తో బాగా వచ్చాయి. బాగుంది. పెసరపప్పు లడ్డూలు చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. బాంబే రవ్వతో ఉప్మా చేసుకునేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చేసినా, ఎంత బాగా కలియబెట్టినా కూడా ఒక్కోసారి ఉండలు కట్టేస్తూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. బాంబే రవ్వను ఫస్ట్ కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి వేయించుకుని ఆ తర్వాత నీళ్ళలో వేసి ఉప్మా చేసుకున్నట్లయితే అది ఉండలు కట్టకుండా ఉండడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది. సత్య గారు రెడీనా? రెడీ అండి. ఏం వంట చేస్తున్నారు? బఠానీ కొబ్బరి కూర. బఠానీ కొబ్బరి కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. బఠానీ కొబ్బరి కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. ఓకే, తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్ వేసుకుందాము. సో మీకు మ్యారేజ్ ఎప్పుడైందండి? నాకు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుందండి. 10 years అవుతుందా? ఓకే. సో పిల్లలు? 2 అండి. ఏం చదువుతున్నారు? పాప 4th క్లాస్ అండి, బాబు చిన్న బాబు 1.5 years బాబు. ఓకే. సో లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి మాది. లవ్ మ్యారేజేనా? ఓకే. సో మీది? మాది అరేంజ్ అండి. మీకు ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళై? 22 ఇయర్సా? 12 years డిఫరెన్సా ఇద్దరికి మ్యారేజ్ అవ్వడానికి? ఓకే. పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఓకే. ఇందులో కారం వేసుకోము, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటాము. ఓకే. కారం బదులు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటాం. సో ఈ వంట ఎక్కడి నుంచి అండి? అంటే మీ మదర్ సైడా, మీ అత్తగారి సైడా? మా మదర్ సైడేనండి. ఓకే. మీ మమ్మీ నేర్పించారా ఈ వంట? కాస్త పచ్చివాసన వెళ్ళిపోయే వరకు వేయించుకోవాలి. కాస్త వేగాక కొబ్బరి తరుగు వేసుకుందామండి. ఓకే. ఇది పచ్చి కొబ్బరి తురుమా? పచ్చి కొబ్బరి తురుముకొని వేసుకోవాలి. ఇది కూడా కాస్త పచ్చి స్మెల్ ఉంటుంది కదా, వెళ్ళే వరకు కాస్త ఆయిల్లో వేగించుకోవాలి. ఓకే. సో మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ నార్మల్ ఇంట్లో ఐటమ్స్ డెకరేట్ చేయడము, క్రాఫ్ట్ వర్క్స్, ఇంటీరియర్ డిజైనింగ్. ఓకే. క్రాఫ్ట్ వర్క్స్ మీరు చేస్తారా అన్ని? చేస్తుంటానండి ఇంట్లో. ఎలాంటివి? లైక్ హ్యాంగింగ్స్, వాల్ డెకరేషన్స్. సాల్ట్ వేసుకున్నాము. ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని చేసుకోవాలండి ఇది, లేదంటే అడుగు అంటుకుంటుంది. ఓకే. ఎందుకంటే కొబ్బరి కూడా వేసారు కాబట్టి తొందరగా అంటుకుంటుంది. ఓకే. టమాటో వేసుకుందామండి. ఓకే.
పసుపు అండి, ఓకే, కొంచెం జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి, ఇది ఉడికించుకున్న బఠానీ అండి. ఓకే. ఉడికించిన పచ్చి బఠానీయా? పచ్చి బఠానీ ఉడికించి వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టి మగ్గనివ్వాలి కాస్త దగ్గర. సో మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటే నాకు కొంచెం సింగింగ్ అంటే ఇష్టము. సాంగ్స్ పాడుతూ అలా టైం పాస్ చేసుకుంటాను. అవునా? హల్వా పడుతుందండి. అవునా? అయితే ఇక్కడ కూడా ఒక పాట పాడండి. వద్దులేండి, పారిపోతారు మళ్ళీ మీరు. ఏం కాదు, మీ చెల్లి చెప్పింది కదా చాలా బాగా పాడుతుంది. అలాగే చెప్తుందిలేండి, ఇప్పుడు వద్దులేండి, వంటల కార్యక్రమం చేసుకుందాం. ఓకే. సత్య గారు చూద్దామా? ఓకే అండి, అయిపోయిందండి. ఓకే. వాటర్ అంతా బాగా అబ్జర్వ్ అయిపోయింది కదా. సర్వింగ్ బౌల్లో తీసుకొచ్చా. కొత్తిమీర వేసుకొని కొంచెం రెడీ అండి. చూసారు కదండి, బఠానీ కొబ్బరి కూర రెడీ అయిపోయింది. మరోసారి దీని తయారీ విధానం చూసేద్దాం. బఠానీ కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగాక పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బఠానీ కొబ్బరి కూర రెడీ. బఠానీ కొబ్బరి కూర రాజుగారు టేస్ట్ చేసేలాగా చెప్పండి. ఓకే. కొంచెం డిఫరెంట్ టేస్ట్లో. అవును. సో లైట్గా మనకు అది కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది. సో బఠానీ కాంబినేషన్ బాగుంది. బాగుంది. సో ఉల్లిపాయ, టమాటో ఇవన్నీ కూడా వేశారు కదా, సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. బాగా వచ్చిందండి. సింపుల్గా చేసుకునే కర్రీ అయినా టేస్టీగా ఉంది. అవును, డిఫరెంట్ గా చేశారు, చాలా టేస్టీగా ఉంది. ఎస్, ఇద్దరు బాగా చేశారండి. మరి అక్క చెల్లెల్లో కిచెన్ క్వీన్ ఎవరు? అక్క. అక్కే ఈరోజు కిచెన్ క్వీన్. కంగ్రాచులేషన్స్. బాగా వచ్చిందండి, టేస్ట్ అది కూడా బాగుంది, కొంచెం క్రంచీగా బాగా వచ్చింది. ఎస్, కంగ్రాచులేషన్స్ అండి, మీకు మా ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ. అలాగే మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. బీట్రూట్ని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుని బాగా ఎండబెట్టుకుని పొడిలాగా చేసి పెట్టుకుని దాన్ని మనం ఫుడ్ కలర్ లాగా వాడుకున్నట్లయితే ఫుడ్ కూడా అట్రాక్షన్గా ఉండడమే కాకుండా సహజ సిద్ధంగా కలర్ వస్తుంది, కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్లో మంచి వంట చేసి చూపించడానికి షెఫ్ రెడీగా ఉన్నారు. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. హలో. హలో మేడం. మీ పేరు? రఘురామ్ మేడం. రఘురామ్, ఏ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు? పైనర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మేడం. ఓకే, ఏ ఇయర్ ఇప్పుడు? 3rd year మేడం. ఓకే, ఏం వంట చేస్తున్నారు? షీజ్వాన్ పన్నీర్ మేడం. షెజ్వాన్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. షెజ్వాన్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన క్యాప్సికం 1, తరిగిన అల్లం 2 టీ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 4, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, మైదా 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రఘురామ్, స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ముందుగా ఏం చేయాలి? షీజ్వాన్ సాస్ ప్రిపేర్ చేసుకోవాలి మేడం. ఎలా చేసుకోవాలి? రెడ్ చిల్లీ ఉంటాయి కదా మేడం, అందులో 1/2 hour నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాంట్లోకి పక్కకి స్ట్రెయిన్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మన ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మేడం. అల్లం వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయల మేడం. అందులోనేనా? ఎండుమిరపకాయలు నానబెట్టి
అవి స్ట్రెయిన్ చేసుకొని తీసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసి గ్రైండ్ చేసుకుంటే షెజ్వాన్ సాస్ రెడీ. అది మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అది మళ్ళీ ఫ్రై చేసుకుంటే అప్పుడు షెజ్వాన్ సాస్ రెడీ అవుతుంది. సో షెజ్వాన్ సాస్ అలా రెడీ చేసుకుని పెట్టుకున్నారు. ఇది మనకి బయట రెడీమేడ్గా కూడా దొరుకుతుంది కదా? దొరుకుతుంది. ఓకే, అలా కూడా తెచ్చుకొని చేసుకొచ్చుతాం. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్. ఫస్ట్ కార్న్ ఫ్లవర్ ప్లస్ మైదా వేసుకోవాలి. మైదా. ఓకే, కార్న్ ఫ్లోర్ మైదా రెండు వేసారు. ఓకే, అందులోకి బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి పౌడర్, మిరియాల పొడి. కొన్ని వాటర్, బ్యాటర్కి సరిపడా వాటర్. ఇందులో సాల్ట్ ఏం వేయలేదు కదా? వేయలేదు మేడం, తర్వాత వేసుకోవాలి. ఇది లంప్స్ క్లియర్ అయ్యాక స్మూత్ గా కలుపుకున్న తర్వాత వేసుకుంటారండి. ఓకే ఓకే, తర్వాత ఇందులోకి పన్నీర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి మేడం. ఒక 5 minutes పెట్టి సాల్ట్ వేసుకుంటున్నాం. సో అది కలుపుతున్నారు కదా? ఓకే ఓకే అండి, ఆయిల్ వేడెక్కేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. అప్పడాలు కానీ వడియాలు కానీ ఇలాంటివి కాస్త కరకరలాడుతూ ఉంటేనే తినడానికి రుచికరంగా అనిపిస్తుంది కదా. కాసేపు బయట ఉంచగానే అవి మెత్తబడిపోతూ ఉంటాయి. అందుకని బ్లాటిన్ పేపర్లో చుట్టుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఇవి ఫ్రెష్గా కరకరలాడుతూ ఉంటాయి. ఒక మంచి చిట్కా చూసాం కదా రఘురామ్? ఆయిల్ వేయించుకుందాం. ఆయిల్ వేడైనట్టుంది కదా? అవును మేడం. ఓకే, సో ఒక్కొక్కటి విడివిడిగా వేయించుకోవాలా? అలా ఏం లేదు మేడం, ఇప్పుడు అతుక్కోకుండా దూరం వేసుకోవాలి. అదే దూరం దూరంగా వేసుకోవాలి. ఓకే, అంత ఎక్కువ టైం పట్టకపోవచ్చు కదా పన్నీర్కి? ఒక 5 minutes బ్రౌన్ కాగానే తీసేయచ్చు. బ్రౌన్ అవ్వాలా? సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి రఘురామ్? నెక్స్ట్ మనం ఇవి తీసేసి సాస్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఫ్రై చేసుకుందాం. వేగిపోయాయా? వేగిపోయా మేడం. ఫస్ట్ ఆయిల్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి మేడం. ఆయిల్ వేడాక పేస్ట్ ఇందులో వేసుకోవాలి. షెజ్వాన్ సాస్ ఇది. ఓకే, ఎందుకంటే మనం ముందే అల్లం వెల్లుల్లి బిట్ట ఇందులో వేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఓన్లీ సోయా సాస్ వేసుకుంటే చాలు మేడం. ఓకే, లేదంటే మళ్ళీ అల్లం వెల్లుల్లితో పాటు సోయా సాస్ వేసి ఫ్రై చేయాలి. ఓకే, ఇప్పుడు సోయా సాస్ వేసారు కదా? నెక్స్ట్ 1/2 teaspoon లెమన్ జ్యూస్. ఓకే, యాక్చువల్గా మనం వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేదంటే మనం లెమన్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, లెమన్ జ్యూస్ మరి వేడిపైన వేస్తే చేదేం రాదా? రాదు మేడం, ఆఫ్ చేయొచ్చు మేడం. ఇప్పుడు ఆఫ్ చేసేయచ్చా? ఓకే ఓకే రఘురామ్, నెక్స్ట్ షెజ్వానీ పన్నీర్కి ప్రిపేర్ చేసుకుందాం మేడం. ఓకే, దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఓకే, ఫస్ట్ మనం ఆనియన్ వేసుకున్నామా? నెక్స్ట్ కొద్దిగా క్యాప్సికమ్ మేడం. సో ఎన్నిసార్లు చేసావు ఈ రెసిపీని ఇంతకుముందు? 4 times చేశాను మేడం. అవునా, బాగా వచ్చిందా? ఫస్ట్ టైం బాగా రాలేదా? ఫస్ట్ టైం ఇక రాదుగా మేడం ఎవరికైనా. సో తర్వాత పర్ఫెక్ట్ అయిపోయా, ఇప్పుడు మాకు చూపించడానికి వచ్చేసా. ఓకే, క్యాప్సికమ్ తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ వేసుకోవాలి మేడం. అల్లం ముక్కలా? మేడం. వెల్లుల్లి మేడం. వెల్లుల్లి.
సో అల్లం వెల్లుల్లి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందా ఇందులో? మేడం. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి మేడం. ఉల్లికాడలు నెక్స్ట్ ఫ్రై అయ్యాక కొద్దిగా ఒక కప్పులో కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ వేసి బ్యాటర్ చేసుకోవాలి మేడం. అలాగే. ఇలాగే ఒక 5 minutes పక్కకు పెట్టుకోవాలి మేడం. నెక్స్ట్ మనం ఇది షెజ్వాన్ సాస్ వేసుకోవాలా? వేసేనా? వేసేయండి. వేగిపోయింది కదా మేడం. కొద్దిగా ఇందులో అదే మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్. ఓకే. కార్న్ఫ్లోర్ నీళ్ళు పోయిన అందులో కొంచెం కొద్దిగా వేయాలి. మరి థిక్గా అయిపోతుంది కదా, కొంచెం నీళ్ళు పోసుకుంటే కొద్దిగా అడుగంటకుండా అడుగంటకుండా వచ్చేస్తుంది. సరిపోతుంది కొంచెం పైన. సరిపోతుంది. ఇందులోకి మనం పన్నీర్ యాడ్ చేసుకోవాలి మేడం. ఇందులో అన్ని వేయాల్సిన వేసేసినట్టేనా? వేసేసినట్టే. దీంట్లో మనం ఇప్పుడు కారం వేసుకోం మేడం, ఓన్లీ సాల్ట్ వేసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో షెజ్వాన్ సాస్ అంతా ఎండుమిరపకాయలతో చేసాం కాబట్టి. ఓకే. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మేడం. ఇప్పుడు సాల్ట్ వేస్తారా? ఓకే. కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి మేడం. కొత్తిమీర, ఓకే, కొద్దిగా పుదీనా. షెజ్వాన్ దాంట్లో పుదీనా కొత్తిమీర వేసుకుంటారా? కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు మేడం. నేను ఏంటంటే ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. ఓకే, మన ఇష్టం. మన ఇష్టం. ఓకే, రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామా? మీ షెజ్వాన్ పన్నీర్ రెడీ మేడం. చూస్తున్నారు కదండి, షెజ్వాన్ పన్నీర్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చేసేద్దాం. షెజ్వాన్ పన్నీర్ తయారు చేసే విధానం: ముందుగా ఎండుమిరపకాయలు నానబెట్టి తరిగిన అల్లం వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో పన్నీర్ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, సోయా సాస్, నిమ్మరసం వేసి వేగనివ్వాలి. దీంతో షెజ్వాన్ సాస్ రెడీ అవుతుంది. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో షెజ్వాన్ సాస్ వేయాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి వేయించిన పన్నీర్ ముక్కలు, ఉప్పు, సోయా సాస్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, షెజ్వాన్ పన్నీర్ రెడీ. షెజ్వాన్ పన్నీర్ తయారీ విధానం చూసాం కదా. రాజుగారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దామా? ఓకే, బాగా వచ్చింది. సో మీడియంగా ఉంది స్పైసీ అనేది. అవును, మనం కొంచెం స్పైసీ కావాలనుకున్నప్పుడు పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా టెంపరింగ్ అది ఇచ్చేటప్పుడు బాగుంది. సాస్ అది కూడా బాగుంది, అన్ని కరెక్ట్ సరిపోయినాయి. ఎస్, అంటే లాస్ట్లో కొంచెం ఇండియన్ టచ్ కూడా ఇచ్చారు కదా, కొత్తిమీర పుదీనా వేసారు కదా. కంపల్సరీ మస్ట్ అయితే కాదు, బట్ అని చెప్పినట్టు మనకు ఇంట్లో కావాల్స్తే యాడ్ చేసుకోవచ్చు. అంటే మన ఇళ్ళలో కొంతమంది కొత్తిమీర పుదీనా కావాలి అంటారు. ఓకే ఓకే, ఫైనల్ గా మనం యాడ్ చేస్తుంటాం కదా కర్రీస్ లో, అలా వేసాడు.
ఓకే అంటే అక్కడ డిష్ వరకు బాగుంది. సో ఎండింగ్ లో అది చాయిస్, కొత్తిమీర అది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అది లేకుండానే ఒరిజినల్ చైనీస్ ఫ్లేవర్స్ తో హ్యాపీగా తీసేసుకోవచ్చు. షెజ్వాన్ పనీర్ అంటే చాలా కారంగా ఉంటుంది అనుకున్నాను, బట్ మీడియం స్పైసీతో చేసి మీడియం గా మెయింటైన్ చేసేది. బాగుంది. ఓకే, కంగ్రాచులేషన్స్, మీకు మా ITV తెలుగు రిచ్ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు కార్వింగ్ టైం. రాజుగారు, కార్వింగ్ ఏం చేస్తున్నారు? కీరా క్యారెట్ యూజ్ చేసి బటర్ఫ్లై షేప్ లో చేస్తానండి. ఓకే సో ఇది ప్లేట్ గార్నిష్ లో లేకుంటే సలాడ్స్ పైన డెకరేట్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఒక్కో దానికి 2 పడతాయండి. సో ఇట్లా ఫస్ట్ అండ్ లాస్ట్ వదిలేసి మనం ఇవి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటాం. ఓకే. ఓకే, సో ఇలా వస్తుంది. ఓకే, సో క్యారెట్లో బాడీ అండి. ఓకే. 2 బాడీస్. 2 బటర్ఫ్లైస్ చేస్తున్నాం కాబట్టి 2 అండి. ఓకే, సో వీటికి యాంటీన్ అలా పెట్టడానికి కరివేపాకు కాడలు వాడుతున్నాను. ఇవి కొంచెం న్యాచురల్గా ఉంటాయి. సో లోపలికి వెళ్ళకపోతే అంటే ఆ కాడలు కొంచెం లేతగా ఉంటే దీంట్లోకి మనకు పోవండి. అప్పుడు కొంచెం క్యారెట్ ఇలా హోల్డ్ చేసేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే. ఓకే, సో అరేంజ్ చేసుకోవడం అనేది కొంచెం సింపుల్గానే ఉంది. ఓకే, సో ఇలా 2 బటర్ఫ్లైస్. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. బాగుంది కదండి ప్లేట్ గార్నిషింగ్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్కి ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటప్పుడు ఉల్లిపాయను డైరెక్ట్గా పేస్ట్ చేసేసేయకుండా కాసేపు పెనం మీద వేసుకొని దోరగా వేయించుకుని ఆ తర్వాత కనుక దాన్ని పేస్ట్ చేసుకుని కూరల్లో కానీ ఫుడ్లో కానీ వాడుకున్నట్లయితే అవి మనం చేసుకునే ఐటమ్స్ మరింత టేస్టీగా ఉంటాయి. ఈ రోజు వంటల్లోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గోంగూర సోయా కర్రీ. గోంగూర అన్ని ఆకుకూరల కంటే సుపీరియర్గా చూస్తాము. దాన్ని ఒక టేస్ట్ కూడా ఉంటుంది, ఒక స్పెషల్ యూనో సార్నెస్ అనేది కూడా ఉంటుంది. దీనిలో టాటారిక్ యాసిడ్ మూలాన టేస్ట్తో పాటు మనకి డీటాక్సిఫైయింగ్ ఎఫెక్ట్ అనేది గ్రేట్ అమౌంట్స్లో ఉంటుంది. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా సఫిషియంట్ క్వాంటిటీస్లో ఉంటుంది. కాబట్టి మనము మన డయట్లో అవైలబుల్ ఉన్నప్పుడు అలా మనము గోంగూర ఇంక్లూడ్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేయాలి. మీల్ మేకర్ అనేది ఒక నాన్ వెజిటేరియన్కి మిమిక్కింగ్గా ఉంటుంది, లుక్లోనే ఉంటుంది, టేస్ట్లోనే ఉంటుంది. అలాగే ప్రోటీన్ క్వాంటిటీలో కూడా ఆల్మోస్ట్ మోటామోటీగా ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఇచ్చేలాగా ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ 50% అంటే 40% వరకు దానిలో ప్రోటీన్ ఉంటుంది. అందుకనే ప్రతి హెల్దీ రెసిపీలో కూడా మనము సోయా అనేది యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం ఎంత ఫ్రీక్వెంట్గా కావాలంటే అంత ఫ్రీక్వెంట్గా ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పెసరపప్పు లడ్డు. ఈజీలీ డైజెస్టబుల్ పప్పుని తీసుకొని ఒక లడ్డు లాగా తయారు చేశారు. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం తినిపించవచ్చు అంటే వెరీ యంగ్ చిల్డ్రన్ అంటే 1
ఇయర్ దాటిన తర్వాత వాళ్ళు అటు ఇటు పరిగెడతా ఉంటారు, మధ్యలో ఏమన్నా తినిపించాలి అన్నప్పుడు నార్మల్గా మనం ఏం తినిపిస్తూ ఉంటాం, బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ తినిపిస్తూ ఉంటాం. దాని బదులు కనుక మనం ఇట్లా చిన్న లడ్డూలు చేసుకొని వాళ్ళకి రోజుకి 1 కానీ 2 కానీ తినిపిస్తే వాళ్ళకి ఎనర్జీ వస్తుంది, సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, ఈజీగా డైజెస్ట్ అయిపోయి వాళ్ళకి ఏమీ హెవీనెస్ లేకుండా కూడా ఉంటుంది. ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా బెల్లము, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారు కాబట్టి ఆల్ ఇంగ్రీడియంట్స్ ఆర్ హెల్దీ ఇంగ్రీడియంట్స్. సో ఓవరాల్గా ఇది ఒక గుడ్ రెసిపీ, హెల్దీ రెసిపీ. వెరీ యంగ్ చిల్డ్రన్ ఉన్నప్పుడు, లేకపోతే బాగా ఆట పోటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇమీడియట్గా రాగానే లేకపోతే ఆడుకునేటప్పుడు మధ్యలో ఇవ్వడానికి ఏమివ్వాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బఠానీ కొబ్బరి కూర. ఈ ఫ్రెష్ గ్రీన్ పీస్ అనేవి మనకి సీజనల్గా దొరుకుతాయి. సో దొరికినప్పుడల్లా డెఫినెట్గా అది మన డయట్లో డిఫరెంట్ రెసిపీస్లో కనుక యాడ్ చేసుకుంటే గుడ్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, ఫైబర్స్ వస్తాయి. ఇందులో ఫ్రెష్ కోకోనట్ యాడ్ చేశారు కాబట్టి అది కూడా ఒక గుడ్ ఇంగ్రీడియంటే. ఇప్పుడు చాలా వరకు మనము కోకోనట్ అనేది మన డయట్లోంచి కంప్లీట్గా తీసేసాము. ఒకేజనల్ రెసిపీస్లో స్మాల్ క్వాంటిటీస్లో యాడ్ చేసుకుంటే అది కూడా ఒక హెల్దీ ఇంగ్రీడియంటే అవుతుంది. మనకి దానిలో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ వస్తుంది, గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వస్తాయి. జస్ట్ ఒక 100 grams వాడితే 400 calories వస్తాయి. అలాగే పొటాషియం అనే వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏదైతే మన మసిల్ని స్ట్రాంగ్గా ఉంచుతుందో అది కూడా మనకి కొబ్బరి నుంచి లభిస్తుంది. సో పొటాషియం ఉన్న రెసిపీ, ఫైబర్ ఉన్న రెసిపీ, సాల్యుబుల్ ఫైబర్ ఉన్న రెసిపీ తప్పకుండా మన డయట్లో ఇంక్లూడ్ చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ షేజ్వాన్ పనీర్. పిల్లలు కనుక రెగ్యులర్ పనీర్ తినట్లేదన్నా, లేకపోతే మనం రియలీ వరీడ్ ఉన్నాము వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, ఎలా వెయిట్ పెంచాలి అన్నప్పుడు మనం ఈ రెసిపీ వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. పిల్లల దగ్గరికి వచ్చేసరికి డీప్ ఫ్రైడ్ అస్సలు పెట్టకూడదని యూజువల్గా మనం చెప్పాం, ఎందుకంటే వాళ్ళకి క్యాలరీస్ కావాలి ప్లస్ ప్రోటీన్, రెండు ఒకటే రెసిపీలోంచి కనుక వస్తే పిల్లలకి అదొక పర్ఫెక్ట్ రెసిపీ అయిపోతుంది. అడల్ట్స్కి వచ్చేసరికి ఆఫ్ కోర్స్ మనము డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒకేషనల్గా తీసుకోవాల్సిన రెసిపీ. తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.